మస్తు బాధ అనిపిస్తుంది నేను చూస్తుంటే బిడ్డ. ఏం లేదే, నాకు కొద్దిగా జలుబు అయింది, అచ్చుడితోనే నాకు జలుబు కాలేదా, అట్లున్నది అంతే, ఏం లేదు. నా బిడ్డ ఫేస్ నాకు తెలియదా రావా? కాదు, చిన్నప్పటి నుంచి పెంచిన సాధిన మీ గురించి నాకు తెలియదా? ఎందుకో నువ్వు బాధతో నువ్వు బిడ్డ. నా బిడ్డ మొక్క నాకు తెలియదా బిడ్డ? చిన్నప్పటి నుంచి పెంచిందాన్ని సాధిందాన్ని నాకు గాయంతి తెలియదా? నువ్వు రందితో ఉన్నావు రావా? నీ కడుపులో రంది బాగున్నది, ఏంటిదో నాకు చెప్పు, నీ బాధ నాకు చెప్పు. నీ కన్నతల్లి కాబట్టి నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? ఆడపిల్ల ఏ నిందేసుకొని అవ్వగారింటికి రావద్దో అదే నిందేసుకొని నేను నా పుట్టింటికి వచ్చిన. ఇప్పుడు నేను ఈ విషయం మా అమ్మతో ఎట్లా చెప్పాలి? మా అమ్మనేమో ఏమైంది అని అడుగుతాను. దాన్ని ఎన్ని రోజులు అని దాచుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకవేళ నా పుట్టింటికాడ ఇక్కడ ఊర్లో తెలిసినా కూడా నా ఇజ్జత్ పోతుంది. నేనేమో ఏం తప్పు చేయలేదు. మా అమ్మకి చెప్తే మా అమ్మ బాధపడుతుంది. నా పరిస్థితి ఎవరికి రావద్దు దేవుడు. ఏమైంది బిడ్డ? నువ్వు బాధతోని అట్లే ఉంటాను. మరి అల్లుని ఫోన్ చేస్తేనేమో అల్లుడు లావడతలేడు. మరి ఏ విషయమో నేను అడుగుతా. నీకు వరకట్నం ఇట్లా అడుగుతుండా లేకపోతే దేని గురించి నేను ఇంత బాధ పెడుతున్నా నాకు అర్థమైతలేదు. నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతలేడు కదా.